నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూరు మండలం చేవూరులో 4 ఏళ్ల బాలుడు సజీవ దహనమయ్యాడు. ప్రమాదవశాత్తు గడ్డివాము తగలబడింది. గడ్డివాము దగ్గర ఆడుకుంటున్న జియావుద్దీన్ అనే బాలుడు మంటల్లో చిక్కుకున్నాడు. బయటకు వచ్చే మార్గం కనిపించలేదు. ఉక్కిరిబిక్కిరి అయ్యాడు. ప్రాణాలు కోల్పోయాడు. నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూరు మండలం చేవూరులో 4 ఏళ్ల బాలుడు సజీవ దహనమయ్యాడు. ప్రమాదవశాత్తు గడ్డివాము తగలబడింది. ఇక గడ్డివాము దగ్గరే ఆడుకుంటున్న జియావుద్దీన్ అనే బాలుడు మంటల్లో చిక్కుకున్నాడు. తనకి బయటకు వచ్చే మార్గం కనిపించలేదు. ఉక్కిరిబిక్కిరి అయ్యాడు. చివరికి ప్రాణాలు కోల్పోయాడు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. రాజేష్, అసలు ఈ ప్రమాదం ఏ విధంగా చోటు చేసుకుంది? ఆర్మూరు మండలం చేపూరులో బాలుడు సజీవ దహన ఘటన చోటు చేసుకుంది. ఒక్కసారిగా చేపూరు గ్రామం మొత్తం గడ్డివామ దగ్గర ఆడుకుంటున్న పిల్లలు ఎవరైతే ఉన్నారో అక్కడ 4 పిల్లలు ఆడుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం ఎవరైతే అక్కడ ఉన్న బాలు ఎవరైతే ఉన్నారో అక్కడ అగ్గిపెట్టెని వెలిగిస్తూ అక్కడ తిరిగిన సందర్భంలో ఆ అగ్గిపుల్ల ఏదైతే అక్కడ గడ్డివాము అండుకోవడంతో ఒకసారి ఘటన వచ్చేస్తుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఏదైతే మంటల్లో చిక్కుకొని 4 ఏళ్ల బాలుడు ఏదైతే జియావుద్దీన్ జమీరుద్దీన్ అనే బాలుడు అక్కడ సజీవ దహనం కావడం జరిగింది. మంటలు ఆర్పిన అగ్నిమాపకు సంబంధించి అధికారులంతా కూడా సిబ్బంది కూడా అక్కడ వచ్చి మంటలు ఆర్పారు. కానీ అంతలోకి అప్పటికే బాలుడు మృతి చెందడంతో ఒక్కసారిగా విషాదశాలు అనుకున్నాయి. అక్కడ ఆడుకుంటున్న 4 పిల్లల్లో 3 ఆ మంటలు ఒక్కసారిగా రాగానే 3 పిల్లలు కూడా బయటకు వెళ్ళిపోవడం జరిగింది. దీంతో అక్కడే ఉన్న ఏదైతే జమీరుద్దీన్ అనే బాలుడు 4 ఏళ్ల బాలుడు ఎవరైతున్నారో ఆ మంటల్లో అడ్డగా మంటలు రావడంతో అక్కడే ముంబడికి వెళ్ళడం జరిగింది. కానీ చిన్న వయసు కాబట్టి ఏది ఆలోచించకుండా అక్కడ వెళ్ళిపోవడంతో ఒక్కసారిగా ఆ మంటలో చిక్కుకున్నాడు. ఆ మంటలో చిక్కుకోవడంతో ఒక్కసారిగా సజీవ దహనం అయ్యాడు. మాంసం ముద్దలాగా మారాడు. ఆ బాలుని బయటకు తీసుకొచ్చారు. అగ్నిమాపస్తుంది అక్కడ ఉన్న స్థానికులందరూ కూడా మంటలు ఆర్పారు. ఆ బాలుని బయట తీసుకొచ్చారు. బయట తీసుకొచ్చిన తర్వాత బాలుడు అప్పటికే చనిపోవడంతో ఒక్కసారిగా మాంసం ముద్దగా వికట జీవిగా మిగిలిపోవడం జరిగింది. తల్లిదండ్రులు ఆ మృతదేహం అప్పగించారు పోలీసులు. ప్రస్తుతం పోస్టుమార్టం నిమిత్తం బాలుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. ఎవరైతే వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరుతున్నారో ఒక్కసారిగా వాళ్ళ కన్నీటి పర్యంతమయ్యారు. వాళ్ళని ఎవరి ఓదార్చే పరిస్థితి లేదు. ఒక్కసారిగా మంటలు చెల్లడంతో ఒక్కసారిగా విషాదాలు అందుతున్నాయి. ఉన్నట్టుండి ఒకటేసారిగా మంటలు రావడంతో ఆ బాలుడు ఆ మంటలు చిక్కుకొని అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ రాజేష్.